తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్ డాక్టర్ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో అలోపతి సమానంగా సామాన్య ప్రజలకు పేద ప్రజలకు సమాన సేవలు అందిస్తున్న ఆయుష్ స్కాలర్స్కు స్కైపెండ్ పెంచమని చాలా సంవత్సరాలుగా ఇది ఉన్న సమస్య కూడా ఇప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి గత ప్రభుత్వంలో అసెంబ్లీలో మాట్లాడాడు, వాళ్ళతో సమానంగా స్టైపెండ్స్ ఇస్తాము, వేతనాలు ఇస్తామని. ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి కాగానే మర్చిపోయిండు. ముఖ్యమంత్రి గారు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి గారు కూడా చేశారు, అప్పుడు వాగ్దానం చేశారు. చిన్న 20 కోట్ల సమస్య 20 కోట్ల సమస్యను ఈరోజు ఇంత పెద్దగా చేసే అవసరం లేదు. ఈ రాష్ట్ర బడ్జెట్ 3,24,000 కోట్లు, ఎన్నో ఉచిత పథకాలు, ఎన్నో అవినీతి పథకాలు, ఎన్నో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు నిజంగా తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజలకు, పట్టణ ప్రజలకు ఉపయోగపడుతున్న వీళ్ళ సేవలని సంపూర్ణంగా వినియోగించుకోవాలి. మనకన్నా ఎంతో వెనుకబాటున్న అన్నిట్లో కూడా ఆదాయంలో కావచ్చు, అన్నిట్లో కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో కూడా సుమారు 60,000 ఇస్తున్నారు, ఇక్కడ సుమారు 13,000 ఇస్తున్నారు. కాబట్టి దయచేసి ఆంధ్రప్రదేశ్తో పాటు ఒరిస్సా లాంటి చిన్న రాష్ట్రాలలో కూడా కొన్ని లక్షల రూపాయల వరకు ఇస్తున్నారు. కాబట్టి మీరు వాళ్ళకి న్యాయమైన ధర్మమైన ఏదైతే స్టైపెండ్స్ ఉన్నాయో అవి పెంచి వాళ్ళకి ఇంకేమేమైతే న్యాయమైన ధర్మమైన కోరికలు ఉన్నాయో అవన్నీ తీర్చాలి. ఈ యువత సమాజానికి అవసరము, వీళ్ళు నిర్వీర్యం కాకూడదు. మన బిడ్డల్లాగానే వాళ్ళకు వాళ్ళ న్యాయమైన కోరికలు మనం ఆమోదించి వాళ్ళకు మంచి ధైర్యం ఇచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ సర్వీసులు ఉపయోగిస్తామని చెప్పి అంటే నాయకులకు సోయి లేదు. ధర్నా చౌకులలో ఒకటి మాట్లాడుతున్నారు, సెక్రటరియట్ కొంగని ఒకటి మాట్లాడుతున్నారు. కాబట్టి సమస్య వచ్చింది. ఇప్పుడే చెప్పాను వేదిక మీద, ధర్నా చౌకులు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటున్నాడు, సెక్రటరీ కొంగనే రాజు అవుతున్నాడు. కాబట్టి మనుషులు మారాలి, రాజకీయ నాయకులు మారాలి. సమస్యలు కూడా ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ వల్ల మారాయి. సామాన్యులు కూడా రాజకీయాలకు రావాలా. ఎవరైతే సమస్యలతో అనుభవిస్తున్నాడో వాళ్ళ ప్రతినిధులు అసెంబ్లీలు ఉంటేనే వాళ్ళ సమస్యలు వస్తాయి, సమస్యలు తీరుతాయి. కర్ర ఒక్కడికిచ్చి, కత్తి ఒక్కడికిచ్చి ధర్నా చౌకులు ఎన్నొద్దులు ఉంటారు పేదోళ్ళు. ఈ జీవితాలంతా ఈ ధర్నా చౌకులకే సరిపోతుంది. మేము చూస్తున్నాం 40 ఏళ్ళ నుంచి ధర్నా చౌకులు సగం మంది జీవితాలు పైకి వెళ్ళిపోయినాయి. కాబట్టి ఈ అనగారిన ఇట్లాంటి ఒక ధర్మమైన కోరికలు ఉన్న అందరు వాళ్ళు రాజకీయ వేదికలలో ప్రవేశం రావాలా, తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టాలా. అప్పుడే సామాన్యుల గొంతు ఈ అసెంబ్లీలో ప్రతిధ్వనిస్తేనే రాజకీయ నాయకుల జ్ఞానోదయం అవుతుంది. లేకపోతే ఫ్యూచర్ సిటీలు అనుకుంటా లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసుకుంటా రోజుకు 100,000 కోట్ల భూములు అమ్ముకుంటా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ రాజకీయ నాయకులను మార్చాలంటే యువతతోనే సాధ్యమవుతుంది. ఇదే ముఖ్యమంత్రి నీట్ విద్యార్థులకు సపోర్ట్ గా మాట్లాడిండు. జెన్జీ అధికారంలోకి రావాలి, రాజకీయాల్లోకి రావాలని మాట్లాడుతుండ్రు. ఒక పక్క వీళ్ళని ఇబ్బంది పెడతారు. ఎట్లా చూస్తారు? నో ఫస్ట్ జెన్జీ అదే చెప్తున్నాం కదా, జెన్జీదేం తప్పు కాదే. నిరసన తెలపడం తప్పు కాదు, నిరసన తెలపాలి. అట్లా యువతని ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ దేశం మీద ఈ స్వేచ్ఛ ఊరికనే రాలేదు. కానీ యువతని సమస్యల పట్లనే ప్రతిస్పందించండి, కానీ దేశాన్ని తిట్టకండి, ధర్మాన్ని తిట్టకండి. దానివల్ల ఉపయోగం ఉంది. మన సమస్యలను పరిష్కరించుకుందాం, మార్చుకుందాం, సరిదిద్దుకుందాం తప్ప ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, ఆయన ఏం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి తెలుసు. ఎంతసేపు 20 కోట్లు, రేపు పోయే ఫ్లైట్ ఛార్జ్ లేదు, రోజుకు ఒక ఎకరం 200 కోట్ల ఎకరం అమ్ముతున్నారు. ఇంతమంది 2,000 మంది 3,000 మంది డాక్టర్లకు ఒక ఎకరం అమ్మి డబ్బులు ఇవ్వలేమా? ఎందుకు వాళ్ళు చేసేది? వాళ్ళు ఏం లిక్కర్ వ్యాపారాలు చేస్తారా, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారా, లేకపోతే వాళ్ళు ఏ వ్యాపారాలు చేస్తారు? వాళ్ళు తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు వాళ్ళు ఒక వైద్యం ఇస్తారు. అంటే ఈ రాష్ట్ర ఏదైతే ప్రభుత్వం ఉందో పేదవాడికి వైద్యం అందకూడదు, పేదవాడికి విద్య అందకూడదు. కాబట్టి ఇది నిరసిస్తున్నాము, దీన్ని వ్యతిరేకిస్తున్నాము, దీన్ని ఖండిస్తున్నాము. మొత్తానికి మొత్తం ఆయుష్తో పాటు రకరకాల సమస్యలు, సామాన్యుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. దేని మీద? స్కీముల పైన రానున్న రోజులలో స్టేలు ఇచ్చే అవసరం లేదు. ఆడేమని ఉంటే కదా గల్లా అయిపోయినాయి. ఈ భూములు అమ్మినాక ఇప్పుడే 12 లక్షల కోట్లు అప్పయింది, వడ్డీలకే సరిపోతలేదు. రేపు కాళేశ్వరం అమ్మెత్తారు, సెక్రటరీ అమ్మెత్తారు. అవసరమైతే సామాన్య ప్రజల, పేద ప్రజల కిడ్నీలు అమ్మెత్తది ప్రభుత్వం.